హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. ఈరోజు మనం కొరమేను చేపల ఇగురు తయారు చేసుకుందాం. దీనికోసం నేను కేజీన్నర కొరమేను చేపను తీసుకుని దాన్ని పీసెస్గా కట్ చేపించుకున్నాను. ఈ చేప ముక్కలను కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి మంచిగా 2-3 సార్లు వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో 1.5 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని చేప ముక్కలను చేత్తో బాగా నేను చూపించిన విధంగా కలుపుకుని ప్లేట్ వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా వేసుకుని కలుపుకోవడం వల్ల చేప ముక్కలకు కారం, ఉప్పు, పసుపు బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం అల్లము, 6-7 వెల్లుల్లి రేకులు వేసుకుని రోల్లో బాగా నూరుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చేపల ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. దానిలో చిన్నగా కట్ చేసుకున్న ఒక బౌల్ ఆనియన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న బౌల్ టమాటా పేస్ట్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ గసగసాలు, 1/2 స్పూను సాజీరా, 1 యాలక, 3 లవంగాలు, 3 చిన్న దాల్చిన చెక్కలు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ బాగా వేగింది కనుక ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని 10 మినిట్స్ అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలుపుకున్న చేప ముక్కలను మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత ఒకటిగా వేసుకోవాలి. చేపలను స్టీల్ గరిటెతో అస్సలు కదపకూడదు. మెల్లిగా చెక్క గరిటెతో చేప ముక్కలను మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ కారం వేసుకుని గరిటెతో కాకుండా ఇలా 2 చేతులతో చేపలను కదుపుతూ ఉండాలి. ఏ చేపల కూర వండినా కొంచెం ఎక్కువగానే ఆయిల్, పసుపు, కారం ఎక్కువగానే వేసుకోవాలి. లేకపోతే చేపల కూర నీచు వాసన వస్తుంది. కారం వేసిన 5 మినిట్స్ తర్వాత 2 చిన్న గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మళ్ళీ 2 చేతులతో చేప ముక్కలను బాగా కలుపుకోవాలి. మనం చేసుకునేది ఇగురు కాబట్టి కొంచెం వాటర్ తక్కువగానే వేసుకోవాలి. చేప ముక్కల మీద కారం అలానే ఉంది కనుక నేను చెక్క గరిటెతో మెల్లిగా టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ అయినా ఉడకనివ్వాలి. అంతలోపు కొత్తిమీరలో వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొరమేను చేపల ఇగురు బాగా ఉడికింది కనుక ఇప్పుడే సాల్ట్ తక్కువది సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ అంతా కలిసేలా మళ్ళీ 2 చేతులతో చేపల కూరను కదుపుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చేపల ఇగురు రెడీ అయ్యింది. చేప ముక్కలు చాలా స్మూత్గా ఉంటాయి కనుక గరిటెతో మెల్లిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో చేప ముక్కను వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
చూడండి చేప ముక్క అసలు విరగనే విరగలేదు. నేను చేసినట్లు చేస్తే కొరమేని చేపల ఇగురు చాలా టేస్టీగా వస్తుంది. చాలా బాగుంటుంది. మన ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.